నమస్తే సార్. నమస్కారం. సార్ మాధవీలత గారు రీసెంట్ గా ఆవిడ అంటే జనరల్ గా ఆవిడ శ్రీకృష్ణ భక్తురాలని చెప్తూ ఉంటారు. అంత కృష్ణుడు పెళ్లి అన్ని కూడా కృష్ణుడితోనే, ఇట్లా కృష్ణుడి మీద చాలా ప్రేమగా చాలా అభిమానంగా చెప్తూ ఉంటుంది. అలాగే బీజేపీలో కూడా కొంత ఆవిడ అప్పుడప్పుడు ఏదో యాక్టివ్ గా ఉన్నట్టు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అవునండి. మరి అలాంటి భక్తి ఉన్న ఆవిడ అంటే ఒక్కొక్కరికి ఒక దేవుడు నచ్చుతాడు. ఒకరికి హనుమాన్ నచ్చొచ్చు, ఒకరికి రాముడు నచ్చొచ్చు, ఒకరికి రాముడు నచ్చకపోవచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవును. షిరిడి సాయిబాబా గారికి సంబంధించి ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆయన దేవుడు ముస్లిం దేవుడు, ఒకరు దేవుడు కాదని అంటారు, ఒకరు ముస్లిం దేవుడు అంటారు. అలాంటి అతను ముస్లింస్ కొలవట్లేదు, హిందువులు ఎందుకు దండం పెట్టుకుంటున్నారని దీని మీద కేసు ఫైల్ చేశారు సరూర్ నగర్ లో. దీని అప్డేట్ ఏంటి అసలు? అంటే ఆవిడ అటెండ్ అయ్యారా, అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా, ఆ వ్యాఖ్యలు సరైనవేనా, నిజంగానే షిరిడి సాయిబాబా అసలు దేవుడా, ఆయన ముస్లిం దేవుడా, ఇన్ని రకరకాల సందేహాలు ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ తో మీరు ఏం చెప్తారు? ఈమె షిరిడి సాయిబాబా దేవుడు కాదు, షిరిడి సాయిబాబా ఒక దయ్యం, షిరిడి సాయిబాబా ఒక పిశాచి అని చెప్పేసి కామెంట్స్ చేసింది. వర్డ్స్ ఉపయోగించడానికి ఆమెకున్న నాలెడ్జ్ ఏంటంటే, సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ తద్దినాలని తీదని పెడుతుంటారు. అవి జరగనటువంటి వాళ్ళు దయ్యాలుగా తిరుగుతారు, ఆ ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయి. కాబట్టి షిరిడి సాయిబాబా ఆత్మ కూడా షిరిడిలో తిరుగుతూ ఉంటుంది అని కూడా కొంతమంది నమ్ముతారు, భావిస్తారు. అందులో వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. ఎందుకంటే ఈ రోజున షిరిడి సాయిబాబా అనేటువంటిది అక్కడ ఆయన సమాధి ఉంది. మామూలుగా ముస్లింల దగ్గర దర్గాలను ఉంటాయి, దర్గాలో వాళ్ళ యొక్క బాడీ లోపల ఉంటుంది. కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సమర్పించుకొని వస్తుంటారు. షిరిడి సాయిబాబా కూడా ఆయన యొక్క సమాధి అక్కడ ఉంది, ఆయన యొక్క శరీరం. కానీ దాన్ని దర్గా అని కూడా అనడానికి లేదు. ఒక రకంగా సాయిబాబా, షిరిడి సాయిబాబా గుడి, షిరిడి సాయిబాబా దర్గానే అది ఒక యాంగిల్లో చూస్తే. కానీ అది ముస్లింలు అనేటువంటి వాళ్ళు అక్కడికి ఎక్కువ వెళ్ళరు. కారణం ఏంటంటే ముస్లింలు విగ్రహారాధన అనేది చేయరు. సో షిరిడి సాయిబాబా గుడిలో సాయిబాబా పెద్ద విగ్రహం ఉంటుంది, అనేక చోట్ల ఆయన ఫోటోలు ఉంటాయి, పాదుకలు ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ముస్లింలు అక్కడికి వెళ్ళరు. సో అది ఒక గుడిలాగా షిరిడి సాయిబాబా మందిరం అనేటువంటి పేరుతో కూడా ఉంది. ఈమె ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు ఇది 2026 వచ్చింది, 2025లో అన్నదాన్ని. సాయిబాబా గారు చనిపోయి ఇప్పుడు 1918లో చనిపోయారు. అప్పుడు మేధావులు లేరా? ఈమె పుట్టకొచ్చిందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మేధావి లేరు. ఈమె సడన్ గా గొప్ప మేధావి మాధవీలత బయటకు వచ్చేసింది. అసలు మాధవీలత ఒక పెద్ద పిశాచి, మాధవీలత ఒక పెద్ద దయ్యం అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఆలోచనలు వస్తాయి. ఒక మన సంస్కృతి సాంప్రదాయం అత్యంత శక్తివంతమైనది. ఇవి వాళ్ళు ఆలోచించలేదు అప్పుడు పూర్వకాలం. ఈవెన్ ఒక దేవాలయం కట్టినప్పుడు ఒక రాజు ఆలోచిస్తాడు. పూర్వకాలంలో రాజులు కట్టేవాళ్ళు దేవాలయం. కట్టినప్పుడు ఈ దేవాలయం కొన్ని తరతరాలు ఉండాలి కాబట్టి వాటి ఖర్చులకు కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసేవాడు, కొన్ని పొలాలు ఇవ్వటం, అట్లా అంత ముందు చూపుండేది. మరి కొంతమంది సాధువులు కానీ సన్యాసులు అని కానీ వాళ్ళు పెళ్లిళ్ళు ఉండవు. పెళ్లిళ్ళు ఉండకుండా ఒక అఘోరాలు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోరు, అలా ఉండిపోతారు కొంతమంది. మరి వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా, పెళ్లి కాలేదు కాబట్టి పిల్లలు లేరు. మరి నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు ఎవరు చేయాలి? కొంతమంది ఎవరు చేయకపోవచ్చు కూడా. ఈ విషయం వాళ్ళు అప్పుడే ఆలోచించి ఏం చేస్తారంటే, ఒక సాధువులు సన్యాసులు తీసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు బతుకున్నప్పుడే చేసేసుకుంటారు కార్యక్రమం. ఒక అఘోరా ఉంటుంది, అఘోరా దీక్ష ఎవరైనా తీసుకోవాలనుకోండి, సజీవ సమాధి లాగా బతుకున్నప్పుడే చేసేసుకుంటారు. చనిపోయిన తర్వాత చేసే కర్మలు ముందే ప్రధానాలు కర్మలు ఇవన్నీ ముందే చేస్తారు. వాళ్ళకి ఒక విధానం ఉంది, అది ఖచ్చితంగా చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1950 ఆ ప్రాంతంలో ఒక గొప్ప మహనీయుడు ఇది ఆలోచించి షిరిడి సాయిబాబా వారి ఆత్మ అక్కడ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ కూడా ఏదైతే కర్మలు చేయవలసి ఉంటుందో ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా కాశీలో గయలో కొన్ని చేస్తారు. అవి చేస్తే ఇంకా శాశ్వతంగా ఉన్నట్టు వాళ్ళకి ఇంకా కొంతమంది చేయబోయిన పర్లేదు. అటువంటివి ఆయన నిర్వహించారు. ఈ ఆలోచన పెద్దవాళ్ళకు కూడా ఉందండి. ఆయన హిందువా ముస్లిమా ఇంత డిస్కషన్ ఏమో పెడుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని కూడా చెప్తున్నది. అసలు ఆఫ్ఘనిస్తాన్ అనేది సాయిబాబా గారి టైంలో లేదు. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఏడుంది? భారతదేశంలో ఆ ప్రాంతం కలిసే ఉండేది. పాకిస్తాను ఇవన్నీ భారతదేశమే.
ఎప్పుడు మన 1918 ఆ టైంలో. అటువంటిప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అనటం ఈమె యొక్క తెలివి తక్కువదనానికి నిదర్శనము. ఆయన ఒక మహనీయుడు, ఒక తపస్సంపన్నుడు. షిరిడి సాయిబాబా బ్రాహ్మణ కులానికి చెందినవాడని కూడా అంటారు. మాధవీలత మీద కేసు ఇప్పుడు బుక్ అయింది. ఎందుకంటే చాలా మంది కూడా సాయిబాబా మీద విమర్శలు చేయడం అనేది ఒక కామన్ పాయింట్ అయిపోయింది. అవును అవును. ఎందుకయింది అంటే అసూయ, ఒక రకమైన పోటీతత్వం ఏర్పడింది ఇప్పుడు. లేని వాడి కోసం అంటే అక్కడ వచ్చే ఆదాయము ఇవన్నీ. ఈ రోజున భారతదేశంలోని రిచెస్ట్ టెంపుల్స్ అని కొట్టండి, ఇండియాలోనే 3వ స్థానంలో ఉందండి షిరిడి. భారతదేశంలో 3వ స్థానంలో షిరిడి ఉంది. మొదటిది ఏంటంటే కేరళ అనంత పద్మనాభ స్వామి అందరికి తెలుసు, కానీ అక్కడ అంత పబ్లిక్ ఉండదు. కేవలం అక్కడ ఉన్న బంగారం వల్ల అంత. ఒరిజినల్ గా నెంబర్ 1 ఏంటంటే తిరుపతి దేవస్థానం. అక్కడ భక్తులు కూడా అంతే స్థాయిలో వస్తారు. అన్ని కోట్ల రూపాయలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, బంగారం రూపంలో, కానుకల రూపంలో కూడా. తర్వాత స్థాయిలో షిరిడి ఉంది. షిరిడిలో కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఒక 3వ స్థాయిలో. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన చరిత్రలో కాశీ ఎక్కడో 10వ స్థానంలో ఉంది. ఆమె అన్నట్టు కృష్ణ భక్తుడు 8వ స్థానంలోనే ఆడ ఉంది. ద్వారకా, బృందావనం అటువంటి. ఇది దేవుళ్ళ మధ్య కూడా పోటీ కలుగుతుందేమో అనిపిస్తుంది. సాయిబాబా గుళ్ళల్లో మెయిన్ జరిగేది ఏంటంటే అన్నదానం. ఆయన ఒక సాధువు, ఒక తపస్సంపన్నుడు. ఆయన నిత్యాగ్నిహోత్రం కూడా చేశాడు. ఒక తులసి వనం పెంచాడు ఆయన. తులసి వనం ముస్లింస్ ఎక్కడైనా పెంచుతారా? ఆయన ఉండేటువంటి ఒక మసీద్ అనేటువంటి పాడుబడినటువంటి గృహం, అది పాడుబడినటువంటి కట్టడం, దాని పేరు ద్వారకామై. సాక్షాత్తు సాయిబాబానే కృష్ణ భక్తుడు. తులసి వనం, గులాబీ తోటలు, తులసి వనం ఇవన్నీ పెట్టినాడు. మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా హిందూ మతానికి చెందినటువంటి విధానాలని ఆయన అనుసరించారు. ఆయన ఒక దత్త పరంపరలో వచ్చినటువంటి ఒక గురువు, ఒక సాధువులు అయితేనేమి, ఫకీర్లు అయితేనేమి. మెయిన్ ఏంటంటే ఆయన ముస్లింలలో సూఫీ మతానికి చెందినటువంటి ఒక గురువు దగ్గర పెరగటం వల్ల, అత్యంత శక్తివంతమైన తపస్సు చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి సిద్ధ పురుషుడు ఆయన ఒక గురువు లాంటి. అందుకే సమర్థ సద్గురు సాయినాథ్ అంటారు. ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణి, మీరందరూ వచ్చేసి నాకు చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒక సిద్ధ గురువు అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అనేక రకాల మహిమలు చూపించాడు కాబట్టి ప్రజలు వెళ్తున్నారు. కళలో వచ్చాడంటే సాయిబాబా అని ఈమె కామెంట్స్ చేసింది. చాలా మందికి కళలో వచ్చినాడు. మరి శ్రీరాముడు దేవుడు అని ఎక్కడైనా ఉందా? మేము ఆమెకు చెప్తున్నాం, మేము హిందువులమే కదా, శ్రీరాముడు తాను దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదు. రామాయణంలో ఎక్కడ లేదు. శ్రీరాముడిని అడుగుతారు, ఓ దేవదేవ అంటే శ్రీరాముడు మీరు ఎవరు అని అడిగితే నేను దశరథుడి పుత్రుడిని అని చెప్తాడు తప్ప నేను మీలాంటి మామూలు మనిషి అని చెప్తాడు. ఆయన అంత నిగర్వంగా. ఆయన ఉన్నటువంటి దైవిక లక్షణాలని కొన్ని ఉంటాయి, అవి శ్రీరాముల్లో ఉన్నాయి. ఒక దైవిక లక్షణాలు శ్రీరాముల్లో ఉన్నారు కాబట్టి ఆయన మనం దైవ స్వరూపంగా భావిస్తాం. సో ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయింది కదా, ఆమె అటెండ్ కాలేదు, దాని అప్డేట్ ఎట్లా? మాధవీలతకి రెస్పాండ్ అవ్వాల్సిన ధైర్యం లేదు. మాధవీలత భయపడింది. మాధవీలతకి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆమె తంతారని ఆమెకు భయం ఉంది. ఎందుకంటే సాయి భక్తులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కూడా ఉన్నారు. నీకు ఇష్టమైతే పూజ చేసుకో, నీకు ఇష్టం లేదు సాయిబాబా పూజ చేయకు, నీకు ఎవరు చేయమన్నాడు? మాధవీలతకి ఏమైనా మేము సాయిబాబా గుడికి పిలిచామా రమ్మని? కామెంట్స్ చేయాల్సిన ఎవరం పిలవలేదు కదా. సాయిబాబా వల్ల కొన్ని లక్షల మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు. గురువారాలు కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారండి. సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో కూడా జరుగుతున్నాయి. ఉచిత వైద్య కేంద్రాలు అయితేనేమి, అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ప్రజలకు అందుతున్నాయి. ఈ సాయి మందిరం అనే, సాయిబాబా అనేది ఒక గుడి కాదండి, సాయి మందిరం అంటారు దాన్ని. అవి ఒక చారిటబుల్ ట్రస్ట్లు. అవి చారిటబుల్ ట్రస్ట్ల రూపంలో ఉండి అత్యంత అద్భుతంగా కూడా నడుస్తున్నాయి. మరి ఇటువంటప్పుడు ఈమె ఇవన్నీ సాయిబాబా మందిరాల గురించి కామెంట్స్ చేసి, ఆమె ఎంత కామెంట్ చేసినా నిజమైనటువంటి దయ్యం ఎవరంటే మాధవీలతే. ఆమెకు పోలీస్ స్టేషన్ రావడానికి ఆమెకు దమ్ములు లేవు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆమెకు సాయి భక్తులు ఆమెకు ఎక్కడ కొడతారని భయం వేసి ఆమె రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక చట్టం కూడా మార్చాలి. చట్ట ప్రకారం ఏంటంటే అంత శిక్ష పడే అవకాశం కూడా లేదు. ఆ ఉద్దేశంతో కూడా ఆవిడ రావట్లేదు. ఏమైనా మాధవీలతను వదిలేకొస్తూనే లేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మాధవీలతతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు
చెడు ప్రచారాలు చేయటం ఉమ్, ఆ విధంగా కూడా చేస్తున్నారు. ఉమ్, దీన్ని ఉపేక్షించేది లేదు. Right. ఖచ్చితంగా మాధవీలత కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఆమె చేత సాయిబాబా గుడిలో వచ్చి భోజనం చేయాలి, అప్పుడే ఆమెకు వదులుతాం. అప్పటిదాకా ఆమెను వదిలేదే లేదు. లేదంటే నిజమైన పిశాచి అని నీకు పట్టుకునే విధంగా కూడా సాయిబాబాకి ఆగ్రహం వస్తే నీ పరిస్థితే ఒక పిశాచి బ్రతుకు అయిపోతుంది అని మాధవీలతకి కూడా వార్నింగ్ ఇస్తుంది. రైట్. థ్యాంక్ యూ.